మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో విద్యుత్ చౌర్యంపై విద్యుత్ శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి 124 మందిపై కేసులు నమోదు చేసి 4,98,000 రూపాయల జరిమానాలు విధించినట్లు విద్యుత్ శాఖ ఈఈలో హైమావతి నాగేశ్వరరావు తెలిపారు. విద్యుత్ శాఖ ఆదేశాల మేరకు కొమరోలు మండల వ్యాప్తంగా 48 బృందాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అన్ని గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 1,645 విద్యుత్ కనెక్షన్లను పరిశీలించగా మీటర్ బైపాస్ ద్వారా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 26 మంది, అదనపు లోడును ఉపయోగిస్తున్న 87 మంది, ఇతర ఉల్లంఘనలపై 5 మందిని గుర్తించి మొత్తం 124 మందిపై చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈఏ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుందని, ఎవరూ అక్రమంగా విద్యుత్ వినియోగించరాదని హెచ్చరించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందిస్తున్న సూర్యాఘర్ సోలార్ పథకానికి కొమరోలు మండలంలో 578 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ దరఖాస్తులను ఆన్లైన్ చేసి సంబంధిత సంస్థలకు పంపించామని, ఇప్పటికే కొన్ని సోలార్ ప్యానెల్స్ కొమరోలుకు చేరాయని, ఈ నెలాఖరుకు లబ్ధిదారులందరికీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఏఈ వెంకటేశ్వర్లు, కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల డివిజన్ స్థాయిలో జరిగేటటువంటి ఇంటెన్సివ్ ఇన్స్పెక్షన్స్ ఈ కొమరోలు సెక్షన్లో డివిజన్ స్థాయి అధికారులు మరియు సిబ్బంది అందరం కూడా 48 బ్యాచ్లుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా యొక్క సిబ్బంది ప్రతి ఒక్క ఇంటి సర్వీసులు మరియు కమర్షియల్ సర్వీసులు, ఇండస్ట్రియల్ సర్వీసులు తనిఖీ చేసి అందులో ఏమన్నా లోటుపాట్లు ఉన్నట్టయితే వాటికి సంబంధించి డిపార్ట్మెంట్కి ఎటువంటి అడిషనల్ లోడ్లు కానీ, థెఫ్ట్ కానీ, మాల్ ప్రాక్టీస్లు కానీ ఉన్నట్టయితే వాటికి తగిన అపరాధ రుసుములు విధించి డిపార్ట్మెంట్ యొక్క లీకేజీని అరికట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా డబ్బులు కట్టని వాళ్ళు కూడా ఎవరన్నా ఉన్నట్లయితే వాటి సర్వీసులకు కూడా సప్లై నిలిపేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఒంగోలు డిపి అధికారులు హైమావతి మేడం గారు మరియు వెంకటేశ్వర్లు ఏడీ గారు మరియు వారి సిబ్బంది, మరియు మా మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఏడీలు, ఏఈలు, ఎల్ఐలు, లైన్మెన్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రస్తుతం గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పిఎం సూర్యఘర్ ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఉచితంగా సెంట్రల్ గవర్నమెంట్ 60,000 సబ్సిడీతో పాటుగా మిగిలినటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా స్టేట్ గవర్నమెంటే భరిస్తూ ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ ఇంటిపై కప్పులు సోలార్ బిగించడానికి ఎవరైతే అవకాశం ఇచ్చి విల్లింగ్ లెటర్ ఇస్తారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పూర్తిగా ఉచితంగా పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా మన యొక్క నియోజకవర్గ పరిధిలో, గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 2,227 మంది ఇంతవరకు కూడా వినియోగదారులు వారి విల్లింగ్నెస్లు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మేము ఆన్లైన్ చేసి ఎంఎన్ఆర్ఈ నుంచి అప్రూవల్ తీసుకొని సంబంధిత గుత్తేదారికి అలాట్ చేయటం కూడా జరిగింది. పనులు ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఒక 30 రోజుల్లోనే కంప్లీట్ చేయాలనేసి టార్గెట్ పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇందులో మ్యాక్సిమం ప్రోగ్రెస్ ఏప్రిల్ 14th కల్లా కూడా మ్యాక్సిమం చేసేసి అన్ని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కూడా ప్రజలకి అంకితం చేయాలని, ఈ నెలాఖరికి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మినిమం 2,000 కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క చోట కూడా ముమ్మరంగా పనులు చేయడానికి ఆ యొక్క కాంట్రాక్టులకు మా సీఎండి గారు ఆదేశించడం జరిగింది. ఆ మెటీరియల్ కూడా మన డివిజన్ పరిధిలో రావాల్సిన మెటీరియల్ కూడా ఒక 40% ఆల్రెడీ వచ్చేసింది. మిగిలిన మెటీరియల్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇవి పూర్తయిన పిదప మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ముందుకొచ్చి వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ పైకి పంపించే అనుమతి తీసుకొని వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి ఒక్క 200 యూనిట్ల లోపు వచ్చే ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఎలిజిబులే. వాళ్ళందరికీ కూడా పెట్టడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. కాబట్టి ఇంతకుముందు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క సమ్మతిని తెలియజేసినట్లయితే వాళ్ళని కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఇది ఉచిత విద్యుత్తు అనేది 25 సంవత్సరాల 30 సంవత్సరాల పాటు ఉంటుంది. అది దాని యొక్క ప్యానల్ ఆ యొక్క ఉచితంగా ఇచ్చేటటువంటి సప్లైకి భరోసా అన్నమాట. అది ఉన్నంతకాలం మనకి ఉచితంగా రావటమే కాకుండా డిపార్ట్మెంటు
ఆ కార్బన్స్ అంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గించి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఒక్కొక్క ఇంటిపై పెట్టినటువంటి సోలార్ ప్యానెల్ ఒక 10 చెట్లు నాటడంతో సమానం అనేసి పర్యావరణ శాస్త్రవేత్తలు తెలియపరుస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతు చెట్లు నాటితే ఎంత ఇదో వాళ్ళ ఇంటి పైకప్పుల మీద సోలార్ బిగించుకుంటే కూడా పర్యావరణానికి మన భవిష్యత్తు తరాలకి కూడా అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకొని మన ప్రతిష్టాత్మకంగా మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.